భీమునిపట్నం నియోజకవర్గంలో వైసీపీ నాయకులు టీడీపీలోకి క్యూ కడుతున్నారు. ఆదివారం కుసులువాడ గ్రామ పంచాయతీ మొత్తం టీడీపీలోకి చేరిపోయిన సంఘటన షాక్ నుంచి అధికార పార్టీ నాయకులు తేరుకోకముందే కొవ్వాడ సర్పంచ్, ఉప సర్పంచ్లు తమ అనుచరులతో కలిసి భీమిలి అసెంబ్లీ ఉమ్మడి అభ్యర్థి గంటా శ్రీనివాసరావు సమక్షంలో సోమవారం పసుపు కండువాలు కప్పుకున్నారు. వైసీపీ అధినేత సీఎం జగన్మోహన్ రెడ్డి విశాఖ పర్యటనలో ఉండగా జరుగుతున్న వలసలు ఆ పార్టీ నాయకులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. భారీ చేరికల సందర్భంగా గంటా మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి అరాచక పాలనతో విసిగిపోయిన రాష్ట్ర ప్రజానీకం చంద్రబాబు సుపరిపాలన కోసం ఎదురు చూస్తోందని తెలిపారు. అలాగే పద్మనాభం గ్రామం నుంచి అబ్రహం ఎవరైతే కోఆప్షన్ ఎంపీటీసీ మెంబర్ ఉన్నారో ఆయన ఆధ్వర్యంలో దాదాపు 15 మంది పాస్టర్లు, వాళ్ళతో పాటు సర్పంచ్ కంటెస్టెడ్ క్యాండిడేట్ పైడిరాజు, వీళ్ళంతా కూడా పద్మనాభం గ్రామం నుంచి వాళ్ళు కూడా పెద్ద సంఖ్యలో చేరడం. అలాగే ఆనందపురం మండలంలో గంభీరం పంచాయతీ తక్కువానిపాలెం, అక్కడ సీనియర్ లీడర్ వైఎస్ఆర్సీకి సంబంధించి ముసలయ్య, తను కూడా ఈరోజు పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీ చేరి పార్టీ కండువా వేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏదైతే నిన్నే మనకి ఒక మేజర్ విలేజ్ కుసులవాడ అనే విలేజ్లో సర్పంచ్తో పాటు 10 మంది వార్డు మెంబర్లు కూడా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి నిన్న తెలుగుదేశం పార్టీలో జాయిన్ కావటం, ఈరోజు మళ్ళీ ఒక 3 గ్రామాల నుంచి ఒక పవాడ పంచాయతీ మొత్తం సర్పంచ్ అలాగే మెంబర్స్తో పాటు వాళ్ళు మొత్తం కూడా జాయిన్ కావటం, అలాగే పద్మనాభంలో పాస్టర్స్ ప్రత్యేకించి ఇంతమంది పాస్టర్స్ బయట ఒక ఇంప్రెషన్ ఉంటుంది జనరల్గా పాస్టర్స్ అంటే వీళ్ళంతా వైఎస్ఆర్సీకి పెడుతూ ఉన్నారని. మరి దానికి భిన్నంగా భీమిలి మండలంలో భీమిలి కాన్స్టిట్యున్సీలో ఇంతమంది 15 మంది పాస్టర్లు ఈరోజు తెలుగుదేశం పార్టీకి మద్దతుగా చేరటం చాలా సంతోషం. అలాగే ఆనందపురం మండలంలో కూడా జాయిన్ అయింది. ప్రత్యేకంగా జగన్మోహన్ రెడ్డి గారు నిన్నటి నుంచి విశాఖపట్నం టూర్లో ఉన్నారు. నిన్న నైట్ హాల్ట్ వైజాగ్లో స్టే చేశారు. ఈరోజు అయితే ప్రత్యేకించి భీమిలి నియోజకవర్గంలో మనం ఏదైతే మధురవాడలో ఎంవీ సిటీ దగ్గర స్టే చేస్తా ఉన్నాడు, రేపు కూడా భీమిలి కాన్స్టిట్యున్సీలో ఉంటా ఉన్నారు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్ టూర్లో ఉండగా దట్టు భీమిలి నియోజకవర్గంలో పర్యటిస్తుండగా భీమిలి కాన్స్టిట్యున్సీలోనే ఇంత పెద్ద ఎత్తున సర్పంచులు విలేజ్లు ఈరోజు వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరటం అనేది ఈ జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ పట్ల ప్రజలు ఎంత ఏహభావంతో ఉన్నారు, ఎంత ముఖం మొత్తున్నారో, ఎప్పుడెప్పుడు ఈ పార్టీకి చరమగతం పాడాలి, జగన్మోహన్ రెడ్డి గారి నుంచి విముక్తి పొందాలని ఉద్దేశంతో ఉన్నారో ఈరోజు ఈ చేరికల ద్వారా అర్థమవుతా ఉంది. భీమిలిలో తెలుగుదేశం పార్టీకి మామూలుగా కంచుకోట. మరి ప్రత్యేకించి ఇప్పుడు జరుగుతున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో గెలిచే దిశగా ఆల్రెడీ ఇప్పటికే మరి గ్రామాలు తరలి ఈరోజు పార్టీలో చేరుతా ఉన్నాయి. భవిష్యత్తులో ఈ చేరికలు ఇంకా మరిన్ని ఉధృతం కాబోతా ఉన్నాయి. ఈ అన్ని చేరికలు చూసిన తర్వాత వైసీపీ పార్టీలో నిన్న సంఘటన కూడా చూసాం. ఏదైతే కుసులవాడ సర్పంచ్ 10 మంది వార్డు మెంబర్లు కలిపి జాయిన్ కావడానికి ఇక్కడికి వస్తే వాళ్ళు వైసీపీ నాయకులు పెద్ద ఎత్తున అక్కడికి వచ్చి వాళ్ళు ఎక్కడైతే పక్కన ఒక బిల్డింగ్ దగ్గర ఉంటే అక్కడ వచ్చి వాళ్ళ మీద ఒత్తిడి తెచ్చి వాళ్ళని ఎలాగైనా ఆపాలని ఎంత ప్రయత్నం చేసినప్పుడు కూడా వాళ్ళు మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా వైసీపీలో ఉంటాం, మేము తెలుగుదేశం పార్టీకి వెళ్తాం, మాకు మళ్ళీ ఆ పార్టీ అధికారులకు రావాలి అని వాళ్ళు స్పష్టంగా చెప్పి వాళ్ళని తప్పించుకొని వచ్చి పార్టీలో జాయిన్ అవుతారు. అంటే ఈరోజు మాకు కూడా మేము రోజు టూర్ షెడ్యూల్ పెట్టుకుంటే ఒక హాఫ్ డే కేవలం చేరికల కోసం పెట్టుకోవాల్సి వస్తూ ఉంది. అంటే అటు 3 మండలాలతో పాటు అన్ని 10 వార్డుల్లో కూడా ప్రతిరోజు కూడా పార్టీలో మేం చేస్తాం అని చెప్పి